తిరుమల కొండపై జరిగిన ఈ వింత సంఘటన ఏ భక్తుడికి జరగలేదు. ఇది తిరుమల చరిత్రలోనే ఎవరూ ఊహించని ఒక అద్భుత నిదర్శనంగా మిగిలిపోయింది. సుమారు 1000 ఏళ్ల క్రితం తిరుమల నంబి అనే గొప్ప భక్తుడు ఉండేవారు. ప్రతిరోజు 8 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళి పాప వినాశనం నుండి నీరు తెచ్చి స్వామికి అభిషేకం చేసేవారు. ముసలి వయసులో కూడా ఆయన భక్తి తగ్గలేదు. ఒకరోజు దారిలో ఒక వేటగాడు ఎదురై, తాత దప్పిక వేస్తోంది, కొంచెం నీళ్ళివ్వు అని అడిగాడు. నంబిగారు, నాయనా, ఇది నా శ్రీనివాసుడి అభిషేకం కోసం తీసుకెళ్తున్న తీర్థం, ఎవరికీ ఇవ్వలేను అని ముందుకు సాగారు. కానీ ఆ వేటగాడు నవ్వుతూ నంబికి తెలియకుండా ఆ కుండకు రంధ్రం చేసి నీళ్లన్నీ తాగేశాడు. ఆలయానికి వెళ్ళాక ఖాళీ కుండను చూసి నంబి గుండె పగిలింది. స్వామి, నీకు అభిషేకం చేయలేకపోతున్నానే అని కన్నీళ్లు పెట్టుకున్నారు. అప్పుడు ఆ వేటగాడు ప్రత్యక్షమై, తాత బాధపడకు అంటూ ఒక బాణాన్ని కొండపైకి వదిలాడు. ఆ బాణం తగిలిన చోట నుండి గంగ ఉప్పొంగింది. అదే నేటి ఆకాశగంగ. వేటగాడి రూపంలో వచ్చింది సాక్షాత్తు ఆ వెంకటేశ్వరుడే అని తెలిసి నంబి పులకించిపోయారు. అందుకే ఇప్పటికీ తిరుమలలో స్వామివారి అభిషేకానికి ఈ నీటినే వాడతారు. ఈసారి తిరుమలకి వెళ్తే ఆకాశగంగలో స్నానం చేయటం మర్చిపోకండి. గోవింద గోవింద. Download ShareChat.